కంపెనీలకు భూములు ఇచ్చే పేరట కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడే కూడా తమ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు భూములు దారాదత్తం చేస్తుందంటూ కూడా మాజీ మంత్రి అమర్నాథ్ ఆరోపిస్తున్నారు. ఎక్కడికక్కడే కూడా ఇటువంటి కేవలం కూటమి ప్రభుత్వ నాయకులే భూ కబ్జాలపై ప్రశ్నిస్తున్న సందర్భం గతంలో ఎన్నడూ లేదంటూ కూడా ఆయన ఉదాహరిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమన్ అన్నారు. సార్, కేవలం కంపెనీల కోసం ఎక్కడికక్కడే చిత్తశుద్ధితో మేము పార్షాలిటీ లేకుండా భూములు దారాదత్తం చేస్తున్నాం, కానీ వైసీపీ ప్రభుత్వం దీన్ని వేరే యాంగిల్ తీసుకెళ్ళి దుష్ప్రచారం చేస్తుందంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సరే, అంటే ఎక్కడ పక్క రాష్ట్రాల్లో వీరు ఎవరికైతే భూములు ఇచ్చారో ఆ సంస్థలన్నీ పక్క రాష్ట్రాల్లో గవర్నమెంట్ పెడుతున్నటువంటి ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఎంతైతే భూమి ధర ఉందో ఆ మార్కెట్ ధరకి భూములు కొంటున్నటువంటి సంస్థలకి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు ఈ పరిస్థితులు ఈ తక్కువ ధరలకు ఇస్తున్నారు అనేటువంటిదే ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇన్ఫోసిస్కో, టీసీఎస్కో భూములు ఇస్తామన్నప్పుడు సహజంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో లేదా వాళ్ళకి ఆ ఇన్సెంటివ్ రూపంలో ఇవ్వడంలో తప్పలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే 50 కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమిని 50 లక్షలకి ఇవ్వడం, వాళ్ళకి నిర్మాణంలో జరిగేటువంటి ఖర్చులో 2,000 రూపాయలు ప్రభుత్వమే తిరిగి ఇవ్వడం, లేదా పవర్ ఇన్సెంటివ్స్లో రిబేట్ ఇవ్వడం, అన్నీ మనమే చేస్తే అంటే అన్ని రకాలుగా ప్రభుత్వమే నష్టపోతే మరి వారికి ప్రైవేట్ వాడికి అడ్వాంటేజ్ చేకూర్చేటువంటి కార్యక్రమం దేనికి? వాడిదేమి సాఫ్ట్వేర్ కంపెనీ కాదు ఉద్యోగాలు ఇవ్వడానికి. వాడు రియల్ ఎస్టేట్ కంపెనీ, వాడు నిర్మాణం చేసుకుంటాడు, అయితే సగం అమ్ముకుంటారు, సగం ఏమో అద్దెకిచ్చుకునేటువంటి ప్రొసీజర్ని వాళ్ళు జీవోలో పెట్టారు. మరి ఇందులో అన్ని రకాలుగా ప్రభుత్వమే నష్టపోతూ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇది కోర్టు కానీ, ప్రజలు కానీ, ప్రతిపక్షంగా మేము కానీ అడుగుతున్నటువంటి ప్రశ్న. దానికి సమాధానం లేదు. అడిగితేనేమో కంపెనీలకు ఇస్తామంటే వద్దంటున్నారు. ఏ కంపెనీకి ఇస్తే వద్దన్నారు? మీరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇస్తే వద్దన్నారు తప్ప ఏదో వేరే పెద్ద కంపెనీలకు ఇస్తామన్నప్పుడు దాని మీద ఎక్కడ చర్చ లేదే. సో డెఫినెట్గా ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ప్రైవేట్ కంపెనీలకి వారి అవసరాల కోసం లేదా ప్రభుత్వ పెద్దల అవసరాల కోసం ఇస్తున్నటువంటి క్రమంలో ఇది తప్పు అని చెప్తా ఉన్నాం. దాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇవన్నిటికన్నా మించి ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో కంపెనీలు రేపీలు పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడ్డాయి. ఈ 18 నెలల నుంచి 12 లక్షలు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి కేవలం అభివృద్ధిని చూసి వారవలేకే ఈ కూటమి ఎవరైతే వైసీపీ నాయకులంతా ఆరోపణలు చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఏ కంపెనీ భయపడింది చెప్పమనండి ఒకసారి. మా హయాంలో హెరిటేజ్కి సంస్థ చంద్రబాబు నాయుడు గారిదే కదా. ఆయనకి 14-15 యూనిట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎప్పుడన్నా ఎవరినన్నా ఇబ్బంది పెట్టారేమో అడగండి. మాకు ఎవరి మీద కోపం ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద కదా కోపం ఉండాలి ప్రతిపక్షంగా ఆ రోజు. మరి అదే హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా వారు కొన్ని కంపెనీలకి అయితే కనీసం ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టలేదు, కొన్ని దగ్గర పవర్ బిల్లు కట్టలేదు, అయినా సరే ముట్టుకోలేదు. ఎందుకంటే ఏదైనా టచ్ చేస్తే పొలిటికల్గా చూపిస్తారు, లేదా దాని మీద రాజకీయంగా మన మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి మేము హెచ్చరించుతూ వెళ్ళాం తప్ప ఏ రోజు ఇబ్బంది పెట్టలే. సో ఏ రోజు కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు చెప్పినటువంటి ఆ 13 లక్షల కోట్ల రూపాయలు 2023లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ పెట్టినప్పుడే ఈ రాష్ట్రానికి ఆ పెద్ద సంస్థలన్నింటినీ కూడా ఆకర్షించిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు సోకాల్డ్ ఈ దేశంలోనే అత్యంత సంపన్నుడైనటువంటి అంబానీ గారు కానీ, అదానీ గారు కానీ, జిందాల్స్ కానీ, లేకపోతే ఓబరాయ్స్ కానీ అందరూ కూడా ఆ రోజు వేదిక మీద ఉన్నారు. అటువంటి పెద్ద వేదికని నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా అంత పెద్ద ఇన్వెస్టర్స్ ఒకే వేదిక మీదకి వచ్చి ఈ రాష్ట్రానికి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితులు నేను గతంలో ఎప్పుడు చూడలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇన్వెస్టర్ సమిట్ పెట్టారు కదా, ఎవరెవరు కూర్చున్నారు? స్థానికంగా ఉన్నటువంటి మంత్రులను, స్థానిక ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూర్చున్నారు పక్కన. అంటే వారికి ఇన్వెస్టర్స్ అయినా వాళ్ళే, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచి తినేది వాళ్ళే, ఈ రాష్ట్రాన్ని పంచుకు తినేది వాళ్ళే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోచుకునేటువంటి దానికి కార్యాచరణ చేసేది వాళ్ళే. సో వీళ్ళొచ్చి మా మీద విమర్శలు చేయడం అనేటువంటిది చాలా హాస్యాస్పదం. ఏదేమైనప్పటికీ ఒక ఇన్వెస్టర్కి భరోసాను కల్పించాల్సినటువంటి బాధ్యత. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, విశాఖపట్నంలో భూముల్ని మన ప్రజాప్రతినిధులే ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, వాటిలోని ఇన్వాల్వ్ అయ్యి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటిది మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నప్పుడు ఇంకా బయట ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కి మీరేం భరోసా ఇస్తారు? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలి. గతంలో లాగా ప్రజల భూములు ఇబ్బంది పెట్టొద్దు, ఎవరైనా సరే ప్రభుత్వ భూముల్లో కానీ ప్రజల భూముల్లో కానీ దూరితే అటువంటి వాటిని ఖచ్చితంగా కూడా ఉపేక్షించొద్దు, వాళ్ళ మీద కేసులు పెట్టండి అనేది అన్నారు తప్ప ఈ విధంగా ఎవరు కూటమి నాయకులు భూములు లాక్కుంటున్నారు అనేసి డిప్యూటీ సీఎం గారు మాట్లాడింది ఒకసారి తమరు చూస్తే బాగుంటుంది. మన ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, ముఖ్యంగా విశాఖపట్నం లాంటి జిల్లాలో ఇంకా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలనేటువంటిది చెప్పారు.
సో చెప్పాల్సింది ఎవరు చెప్పాలి? ఆ స్ట్రిక్ట్ యాక్షన్ అనేటువంటిది ఎవరి మీద తీసుకోవాలి? మీ పార్టీ నాయకుల మీద, మీ పార్టీ పెద్దల మీద తీసుకోవాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు పాపం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలు వినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రెండోది ఒక స్థానిక ఎంపీనో ఎమ్మెల్యేనో మంత్రినో ఐఏఎస్ ఒక ఐపీఎస్ ప్రశ్నిస్తే అమ్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు మనల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో అన్నటువంటి భయం వల్ల ఉంటుంది. సో మీరు క్లాసులు పీకాల్సింది ఐఏఎస్లు ఐపీఎస్లకి కాదు, మీ ఎమ్మెల్యేలకి, మీ ఎంపీలకి, మీ మంత్రులకి అనేటువంటి విషయాన్ని మనం కూడా చెప్పడం జరిగింది. అదేదో ఆ చెప్పే మొక్క ఏదో నిన్న ఆ వేదిక మీద కాకుండా మీ ఎమ్మెల్యేలని, మంత్రులని, మీ పార్లమెంట్ సభ్యులను కూర్చోబెట్టి చెప్తే బాగుంటుంది అనేటువంటిది. అందులో రెండోది, ఆ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి దోచి తింటా ఉంటే కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు ఊరుకుంటారు? ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద స్థాయి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ అదే పని మీద ఉన్నారు 18 మాసాల నుంచి. సో ఆటోమేటిక్గా పైన ఉన్నటువంటి యథారాజు తదా ప్రజ అన్నటువంటి విధంగా పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి అందరూ దోచి తింటూ ఉంటే మళ్ళీ ప్రజలకి ఏదో మనం ఏదో మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం, హెచ్చరించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అనేటువంటి కలరింగ్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం మొన్న వేదిక మీద జరిగింది తప్ప ఎక్కడ కూడా వారిలో చిత్తశుద్ధి అనేటువంటిది ఎక్కడ లేదు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో, కానీ గత ప్రభుత్వం ఇప్పుడు ప్రశాంతంగా లేరు. కానీ దాన్ని కూడా వీళ్ళు వేరేలా మాట్లాడుతున్నారు. ఆయనే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 18 మాసాలుగా ఎవరు మన మీద పాజిటివ్గా లేరు, అవుట్పుట్ రావట్లేదు, ప్రజలు మనల్ని మెచ్చుకోవట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. హ్యాపీగా ఉన్నారని ఎవరు చెప్పారు? 50% మంది ప్రజలు సంతోషంగా లేరని చెప్పి నిన్న వారికి సంబంధించినటువంటి పత్రికల్లో వచ్చాయి. మన ముఖ్యమంత్రి గారే నేరుగా చెప్పారు, మనకేం ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లేదని. పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కడ వస్తుంది? ప్రజలకు మంచి చేస్తే వస్తుంది. సో అది లేనప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ రెస్పాన్సే ఉంటుంది. సో దానికి తగ్గట్టు మీరు ఇప్పుడు ప్రజలు ఏం చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఇంకో 3 సంవత్సరాలు ఎలక్షన్స్కి టైం ఉంది కాబట్టి సమయం వచ్చినప్పుడు దాని తాలూకా ఆ వ్యతిరేకత తాలూకా ఇదేంటో దానికి తగ్గట్టు ఫలితం ఏంటో అనేటువంటిది డెఫినెట్గా ఎన్నికల్లో కనబడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయినా సరే చేసేది ఏమీ లేదంటూ కూడా మాజీ మంత్రి అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు కూడా కూటమి నాయకులు అనేక భూముల కబ్జాలు పాల్పడుతుంటే సాధారణంగా ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చేస్తారు, ఏం చేయగలరంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి ప్రజలకు చేసింది ఏమీ లేదు, వీళ్ళు చేసిందంతా కూడా శూన్యం. గత ప్రభుత్వం ఏమైనా మేము చేసింది మంచి చేసి కూడా ఓడిపోయాం, కానీ వీళ్ళు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారంటూ కూడా మాజీ మంత్రి అమర్నాథ్ అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతరాము, అభినవ్ భారతి, విశాఖపట్నం.